శ్రీనివాసరావు అండి, రామారావుపేట గ్రామం, దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. గత 30-40 సంవత్సరాల నుంచి మా దగ్గర మద్యపాన నిషేధం కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే ఇది మా ఆలోచన కాదు, అప్పట్లో తాగేటోళ్ళు ఏమో కానీ ఒక దశ వచ్చేసరికి మా పెద్దవాళ్ళు అంటే మా గ్రామస్తులు, ఆడోళ్ళు అయితేనే మగవాళ్ళు అయితేనే అందరూ కలిసేసి దీన్ని ముక్త కంఠంతో నిషేధిద్దామనేసి. అప్పట్లో ఎట్లా ఉండేదంటే తాగి ఇది అది చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు, మన ఆరోగ్యాలు పాడవుతాయి, తర్వాత ఈ వివాదాలు వస్తాయి, ఫ్యామిలీ పరంగా రావచ్చు, తర్వాత ఇట్లా రోడ్డు మీద తాగి ఇట్లా గొడవలు అవుతుంటే అందరం ఇది పద్ధతి బాగాలేదు, ఇది అందరం ఈ విధంగా ఖండిద్దామనేసి అందరం కలిసి ఒకళ్ళని కాదు పెద్దోళ్ళు ఆచరించారు దాన్ని. దాని తర్వాత మేము వచ్చినాం, మా తర్వాత మా పిల్లలు కూడా అందరూ కూడా యూత్ కానీ దీన్ని అసలు ఏదైనా ఎవరైనా వచ్చి లిక్కర్ ఇట్లా షాప్ పెడదాం, ఈ పాలసీ వచ్చింది, ఇది వచ్చింది, మీకు ఇలా బెనిఫిట్ ఉంటుంది అని అన్నా కానీ మేము దాన్ని అవన్నీ వద్దు, ఎవరైనా వస్తే మాత్రం మేము దాన్ని ఖండిస్తున్నాం. దుమ్మగూడెం మండలం, రామారావుపేట గ్రామం. నా పేరు పొడి సుబ్బారావు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మద్య నిషేధం వల్ల చాలా కుటుంబాలు కొద్ది ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాగే ఇక్కడ మద్యం లేకపోవడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు కూడా మెరుగ్గా ఉన్నాయి, వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా చిన్నభిన్నం కాకుండా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇటువంటి మంచి పరిణామాల వల్ల ఊర్లో కూడా ప్రశాంతత ఉంది. ఎటువంటి రాజకీయ కక్షలు కానీ ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఊరు మొత్తం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ యొక్క జీవన విధానం కూడా బాగుందని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.